ఇవాళ సంపూర్ణ చంద్రగ్రహణం రాత్రి 9:50 చంద్రగ్రహణం ప్రారంభమై అర్ధరాత్రి 1:31 వీడనుంది. ఈ గ్రహణం భారత్లో దర్శనం ఇవ్వనుంది. ఈ కారణంగా తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన ఆలయాలు మూసివేయనున్నారు. చంద్రగ్రహణం కారణంగా తిరుమల శ్రీవారి ఆలయాన్ని మధ్యాహ్నం 3:30 మూసివేయనున్నారు. అక్కడి అన్నప్రసాద కేంద్రాలను సైతం మూసివేస్తున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం తెలిపింది. చంద్రగ్రహణం కారణంగా ఇవాళ శ్రీవారి దర్శనానికి తక్కువ సమయం ఉండడంతో సుమారు 30,000 నుంచి 35,000 మందికి మాత్రమే దర్శనం కల్పించే వీలు ఉంటుందని టీటీడీ తెలిపింది. గ్రహణ సమయంలో అన్న వితరణ కేంద్రాలు మూసివేయడంతో భక్తులకు 50,000 పులిహోర ప్యాకెట్లు, బిస్కెట్ల ప్యాకెట్లు పంపిణీ చేస్తామన్నారు. ఎల్లుండి గ్రహణం వీడాక ఆలయంలో శుద్ధి పుణ్యాహ వచనం కార్యక్రమం చేసి సుప్రభాత సేవతో ఆలయం తలుపులు తెరుచుకుంటాయన్నారు. సోమవారం వీఐపీ బ్రేక్ సిఫారసు రేఖల్ని రద్దు చేస్తామన్నారు. ఎల్లుండి ఉదయం 6 గంటలకు సర్వదర్శన భక్తులు క్యూలైన్లోకి రావాలని విజ్ఞప్తి చేశారు. చంద్రగ్రహణాన్ని పురస్కరించుకుని విజయవాడ దుర్గగుడి కూడా మధ్యాహ్నం మూసివేస్తారు. మధ్యాహ్నం 3:30 దుర్గగుడిని కవాట బంధంతో మూసివేస్తారని ఈవో తెలిపారు. వైదిక కమిటీ సూచనల మేరకు పౌర్ణమి రోజున ఉదయం నిర్వహించే గిరి ప్రదక్షిణ ఉదయం 5:55 యథాతథంగా నిర్వహిస్తామన్నారు. మధ్యాహ్నం కవాట బంధనం చేసిన తర్వాత ప్రధాన ఆలయంతో పాటు ఉపాలయాలు, లడ్డు, పులిహోర, అన్న ప్రసాద తయారీ కేంద్రాలను కూడా మూసివేస్తారన్నారు. 8న అమ్మవారికి స్వప్నాభిషేకం, అలంకరణ, హారతి అనంతరం సర్వదర్శనాన్ని ఉదయం 8:30 వరకు భక్తులను అనుమతిస్తామన్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం తిరుపతి నుండి మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్. థ్యాంక్ యూ సందీప్. ఇవాళ ఉన్నటువంటి సంపూర్ణ చంద్రగ్రహణం కారణంగా అయితే మాత్రం తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రధాన ఆలయాలంతా కూడా ఈ రోజు మూతపడనున్నాయి. ఇవంతా కూడా తాత్కాలికంగా కూడా ఈ రోజు మూతపడనున్నట్లు కూడా తెలుస్తా ఉంది. దీనికి సంబంధించి కూడా ఈ యొక్క తిరుమల శ్రీవారి ఆలయం అయితే మాత్రం ఈ రోజు మధ్యాహ్నం 3:30 గంటలకి శ్రీవారి ఆలయం అయితే మాత్రం మూసేస్తారు. ఇక అర్ధరాత్రి 1:30 అయితే మాత్రం సుప్రభాత సేవతో కూడా ఒక ఆలయాన్ని అయితే ఓపెన్ చేస్తారనేసి అయితే టీటీడీ అధికారులు అయితే తెలిపారు. దీనికి సంబంధించినటువంటి భక్తులకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా కూడా ఇప్పటికే అన్ని ఏర్పాట్లు కూడా చేశామనేసి చెప్తా ఉన్నారు. దీనికి సంబంధించినటువంటి శ్రీవారి ఆలయంతో పాటుగా ఇక్కడ ఉన్నటువంటి వెంగమాంబ అన్నదాన సత్రాన్ని కూడా ఈ రోజు మూసివేస్తున్నట్టుగా కూడా టీటీడీ అయితే తెలిపింది. ఇక ఈ రోజు దాదాపుగా మధ్యాహ్నం 3:30 నుంచి అర్ధరాత్రి వరకు మూసివేస్తున్నటువంటి అంటే దాదాపుగా 12 గంటల సేపు శ్రీవారి ఆలయం అయితే మూతపడినట్టుగా తెలుస్తా ఉంది. ఈ రోజు తక్కువ సమయం ఉన్నందువలన కూడా ఎక్కువ మందికి కూడా భక్తులను అయితే దర్శనానికి పంపించలేకపోవచ్చు. దీనికి భక్తులు కూడా ఈ యొక్క గ్రహణాన్ని దృష్టిలో ఉంచుకొని కూడా ఒక దర్శనానికి సంబంధించినటువంటి ప్లాన్ కూడా చేసుకోవాలనేసి అయితే టీటీడీ అయితే చెప్పింది. ఇక ఈ రేపు వచ్చేటువంటి భక్తులకైతే మాత్రం క్యూ లైన్ లోకి వచ్చేటువంటి భక్తులకి ఇప్పటికే 50,000 పులిహోర పొట్లాలు, అలాగే వారికి మంచినీటి సదుపాయం కూడా ఏర్పాటు చేస్తున్నాం అనేసి అయితే మాత్రం టీటీడీ అదనపు ఈవో అయితే తెలిపిన పరిస్థితి అయితే ఉంది. అలాగే టీటీడీకి సంబంధించినటువంటి అనుబంధ ఆలయాలంతా కూడా ఈ రోజు మధ్యాహ్నం 1 గంటకే అనుబంధ ఆలయాలంతా కూడా మూసివేస్తున్నట్టుగా కూడా టీటీడీ అయితే తెలిపింది. ఇక ప్రధానంగా చూసుకుంటే శ్రీకాళహస్తి ఆలయం అయితే మాత్రం యథాతథంగా కూడా ఆలయం అయితే ఓపెన్ లోనే ఉంటుంది. అన్నిటికన్నా కూడా భిన్నంగా ఉండేటువంటి శ్రీకాళహస్తి ఆలయం మాత్రం అన్నిటికీ భిన్నంగా కూడా ఈ ఆలయం అయితే ఓపెన్ లో ఉంటది. గ్రహణంకి ఒక శ్రీకాళహస్తికి ఉన్నటువంటి ఆలయం అయితే మాత్రం దీనికి ఎప్పుడు కూడా భక్తులు దర్శనం అయితే రాత్రి 9 వరకు యథాతథంగా కూడా ఉంటుంది. అలాగే ఇప్పుడు జరుగుతున్నటువంటి పవిత్రోత్సవాల కారణంగా కూడా ప్రత్యేకమైనటువంటి అభిషేకాలు కూడా నిర్వహిస్తున్నారని చెప్తున్నారు. దీనికి అక్కడ ఉన్నటువంటి పురోహితులు మాత్రమే స్వామివారికి అభిషేకాలు అయితే నిర్వహిస్తారు. ఇక కాల సర్పదోషాలు, అలాగే రాహుకేతు పూజలు కూడా యథాతథంగా కూడా ఉదయం నుంచి కూడా కొనసాగుతాయనేసి తెలుపుతా ఉన్నారు. ఇక తిరుపతిలో ఉన్నటువంటి ఆలయాలు అయితే ఏవైతే ఉన్నాయంటే టీటీడీకి సంబంధించినటువంటి ఆలయాలు, అలాగే
కొన్ని దేవాదాయ శాఖకు సంబంధించినటువంటి ఆలయాలు వీటన్నిటిని కూడా ఈ యొక్క చంద్రగ్రహణం కారణంగా అయితే మాత్రం మధ్యాహ్నం 1 గంట నుంచి కూడా మూసివేస్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఇక విజయవాడలో ఉన్నటువంటి ఇంద్రకీలాద్రిగా ఉన్నటువంటి ఒక ఆలయం కూడా ఈరోజు మధ్యాహ్నం అయితే కూడా దాన్ని మూసివేస్తున్నట్టు కూడా తెలుపుతున్నారు. ఇక చంద్రగ్రహణానికి సంబంధించినటువంటి దుర్గమ్మ గుడిను కూడా ఈరోజు మధ్యాహ్నం మూసి అక్కడ ఉన్నటువంటి పోటీకి సంబంధించినటువంటి కానీ అలాగే లడ్డూ ప్రసాదాలు తయారు చేసేటువంటి పోటీ కేంద్రాలన్నీ కూడా విజయవాడలో దుర్గ గుడి దగ్గర అయితే మాత్రం మూసివేస్తున్నట్టుగా కూడా తెలిపారు. ఇక 3:30 మాత్రం అన్ని ప్రధాన ఆలయాలు అంటే తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి అన్ని ప్రధాన ఆలయాలు కూడా మూసివేస్తున్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. ఇక అర్ధరాత్రి ముగిసిన తర్వాత అంటే 1:36 ఈ యొక్క చంద్రగ్రహణం అయితే వేడనుంది. దాని తర్వాత కూడా ప్రత్యేకమైనటువంటి పూజల తర్వాత శ్రీవారి ఆలయం కావచ్చు, అలాగే దుర్గ గుడి కావచ్చు, అలాగే కాణిపాకంలో ఉన్నటువంటి వినాయక ఆలయం కావచ్చు, వీటన్నిటినీ కూడా 1:36 తర్వాతనే వీటికన్నిటికీ కూడా ప్రత్యేకమైనటువంటి పూజలు చేసిన తర్వాత ఒక ఆలయాలన్నింటినీ శుద్ధి చేసిన తర్వాత ఉదయం నుంచి కూడా భక్తులకి సర్వదర్శనానికి అయితే అనుమతిస్తామనేసి అయితే అధికారులు అయితే చెప్పుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక ఈ యొక్క చంద్రగ్రహణం అయితే మాత్రం ఈ రోజు రాత్రి 10 గంటల నుంచి కూడా అంటే 9:36 నుంచి రాత్రి 1:36 వరకు అయితే మాత్రం కొనసాగుతుంది. ఈ యొక్క గ్రహణం కారణంగా కూడా ఆలయాలన్నీ కూడా మూసివేస్తున్నట్టుగా ముందుగానే తెలిపింది. దీనికి సంబంధించినటువంటి దర్శనానికి వచ్చేటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ఒక గ్రహణాన్ని దృష్టిలో ఉంచుకొని వారి యొక్క దర్శన వేళలను కూడా వాళ్ళు ప్లాన్ చేసుకోవాలనేసి ఇప్పటికే పలు ఆలయాల యువలు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక సోమవారం ఉదయం నుంచి కూడా యథాతథంగా కూడా అన్ని ఆలయాలు అయితే ఓపెన్ చేస్తారు. శ్రీవారి దర్శనానికే కాకుండా వచ్చేటువంటి ఏ ఆలయానికి వచ్చేటువంటి భక్తులంతా కూడా ఉదయం నుంచి కూడా అనుమతిస్తారనేసి అయితే మాత్రం అధికారులు అయితే తెలుపుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక ప్రధానంగా తిరుమలలో చూసుకుంటే మాత్రం ఈ రోజు వచ్చేటువంటి భక్తులంతా కూడా దర్శనానికి వచ్చేటువంటి భక్తులు క్యూ లైన్ లోకి వచ్చిన అలాగే షెడ్లలోకి వచ్చినటువంటి భక్తులకంతా కూడా రాత్రి 8 గంటల లోపు వాళ్ళకి ఒక పులిహోర పొట్లాలు కానీ అలాగే మంచినీరు కూడా అందిస్తామని చెప్తున్నారు. ఇక చిన్నపిల్లలు వృద్ధులు కానీ ఒక క్యూ లైన్ లో కానీ అలాగే ఇక షెడ్లలోకి వచ్చినటువంటి వారికి అయితే మాత్రం వారికి అన్నప్రసాదంతో పాటుగా పాలు కూడా ఇస్తామనేసి అయితే చెప్తున్నారు. ఇక ఇప్పటికే ఉన్నటువంటి గంగమాంబ అన్నదాన సత్రం అయితే ఏదైతే ఉందో అది కూడా ఈ రోజు మధ్యాహ్నం 1 గంటకే క్లోజ్ చేస్తున్నట్టుగా కూడా టీటీడీ అధికారులు అయితే చెప్తున్నారు. ఇక ఈ రోజు పూర్తిగా కూడా దాదాపు 12 గంటల సేపు శ్రీవారి ఆలయంతో పాటుగా తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి అన్ని ఆలయాలన్నీ కూడా మూత వేస్తున్నట్టుగా కూడా ఇప్పటికే అధికారులు అయితే తెలియజేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. సందీప్, అయితే ఈ రోజు విఐపీ పాస్ లో ఉన్న వారికి దర్శన ఏర్పాట్లు ఎలా చేశారు అధికారులు? అదేవిధంగా విఐపీ పాస్ లో ఉన్న అందరికీ దర్శనం సాధ్యమేనా? ఈ రోజు అయితే మాత్రం తక్కువ సమయం ఉన్న కారణంగా ఇప్పటికే టీటీడీ 2 రోజుల ముందుగా నుంచి కూడా ఒక ప్రకటన కూడా విడుదలైతే చేసింది. ఇప్పటికే ఎవరైనా విఐపీ సంబంధించినటువంటి రెఫరల్ వచ్చినటువంటి లేఖలంతా కూడా అనుమతించబోవనేసి ప్రోటోకాల్ కి సంబంధించినటువంటి వ్యక్తులు స్వయంగా వాళ్ళు సెల్ఫ్ దర్శనానికి వచ్చేటువంటి వాళ్ళకి మాత్రమే అది కూడా లిమిటెడ్ గా ఉన్నటువంటి కొంతమందికి మాత్రమే దర్శనం అయితే కల్పిస్తా అంటున్నారు. ఎక్కువగా కూడా అంటే మాక్సిమం 30 నుంచి 35 వేల మందికి మాత్రమే ఈ రోజు మధ్యాహ్నం 3 గంటల వరకు అయితే మాత్రం దర్శనం చేయగలిగిస్తామనేసి టీటీడీ అదనపు వెంకయ్య చౌదరి కూడా తెలిపినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎక్కువగా ఈ రోజు అంటే రోజులకు సంబంధించి అయితే మాత్రం ఉదయం 6 గంటల నుంచి దర్శనం అయితే ప్రారంభం అవుతుంది. 6 గంటల నుంచి మాక్సిమం అనుకున్నా కూడా ఒక గంటకి దాదాపుగా 4,000 నుంచి 5,000 వరకు కూడా దర్శనం అయితే కలిగిస్తామనేసి అయితే చెప్తా ఉన్నారు. ఇక విఐపీకి సంబంధించినటువంటి భక్తులు ఈ యొక్క చంద్రగ్రహణం కారణంగా కూడా వారి యొక్క దర్శనాన్ని కూడా పోస్ట్ పోన్ చేసుకోవడం లేదా వారి యొక్క దర్శనాన్ని మార్చుకునే విధంగా కూడా చేయాలనేసి మాత్రం ముందుగానే టీటీడీ అయితే ముందుగానే హెచ్చరించింది. ఇక సామాన్య భక్తులకు సంబంధించి అయితే మాత్రం వాళ్ళకే ఎక్కువగా కూడా ఈ రోజు ఉన్నటువంటి సమయం తక్కువగా ఉన్న కారణంగా కూడా విఐపీలను కూడా చాలా వరకు తగ్గించి సామాన్య భక్తులకి ఎక్కువగా కూడా దర్శనం కల్పించే విధంగా అయితే చూస్తున్నారు. రేపు ఉదయం ఎటువంటి సిఫార్సు లేకుండా మీద వచ్చేటువంటి దర్శనాలు కూడా అన్ని కూడా రద్దు చేసినట్టుగా తెలుస్తుంది. ఇక దాంతో పాటుగా శ్రీవారి ఆలయం లోపల జరిగేటువంటి కైంకర్యాలు అలాగే జరిగేటువంటి సేవలన్నీ కూడా రద్దు చేసి ఉదయం నుంచి సుప్రభాత సేవతో మాత్రమే
శ్రీవారి ఆలయం తెరిచిన తర్వాత ఆ యొక్క ఆలయ శుద్ధి కార్యక్రమంతో పాటుగా ఒక లోపల ఉన్నటువంటి స్వామివారి మూల విరాట్కి అయితే మాత్రం కొన్ని కాంకేర్యాలు మాత్రమే చేసిన తర్వాత శ్రీవారి దర్శనానికి అయితే సామాన్య భక్తులనే మొదటగా కూడా 6:30 నుంచి కూడా సామాన్య భక్తులను మాత్రమే అనుమతిస్తామనేసి అయితే మాత్రం టీటీడీ ప్రకటించింది. ఇక సోమవారం రోజున పూర్తి స్థాయిలో కూడా విఐపీలకు కానీ అలాగే రెఫరెన్స్ తో వచ్చేటువంటి అంటే సిఫార్సు లేఖలతో వచ్చేటువంటి ఎలాంటి భక్తులకు కూడా దర్శనం అయితే ఉండబోదు అనేసి అయితే మాత్రం టీటీడీ ఇప్పటికే చెప్పింది. సందీప్, థ్యాంక్ యూ నరేష్.